హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఇప్పుడు అంతా శానిటైజర్లను వాడుతున్న సంగతి మనకు తెలిసిందే. బయటకు వెళ్ళొచ్చినా ఏమైనా వస్తువులను తాకినా ప్రయాణాలు చేసిన చేతులను వెంటనే శానిటైజర్స్తో శుభ్రం చేసుకుంటున్నాం. అయితే శానిటైజర్ అతిగా వాడితే చర్మ వ్యాధులు ఏమైనా వస్తాయా అని చెప్పని ఆలోచనతో పాటు అలాగే క్యాన్సర్ కూడా రావచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతుంది. మరి ఆ ప్రచారంలో నిజమెంత, దీనిపై ప్రభుత్వాలు డాక్టర్లు ఏమంటున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కరోనా సంక్షోభంలో ఎటువంటి పుకార్లను పుట్టించవద్దని ప్రభుత్వం మొత్తుకున్నా సరే సోషల్ మీడియా సైంటిస్టులు మాత్రం ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ప్రజలను భయపెట్టేందుకు రోజుకో కొత్త రకం వంటకాలు తయారు చేస్తూనే ఉన్నారు. అందులో నుంచి పుట్టిందే ఈ పుకారు కూడా. తమ పైశాచిక ఆనందం కోసం తాజాగా శానిటైజర్ను ఎంచుకున్నారు. హిందీ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తరహాలో ఉన్నటువంటి ఓ ఫేక్ వార్తను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. వరుసగా 50 నుంచి 60 రోజులు శానిటైజర్లు కనుక వాడితే క్యాన్సర్ అలాగే చర్మ వ్యాధులు వస్తాయని చెప్పని అందులో పేర్కొన్నారు. దీంతో ప్రజలు దాన్ని వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తూ ఒకరినొకరు భయపెట్టుకుంటున్నారు. శానిటైజర్లు వాడొద్దని, సబ్బులే సురక్షితమని చెప్పని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ట్విట్టర్ యూజర్ ఆ న్యూస్ క్లిప్పును ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే PIBకి పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన PIB అది ఫేక్ వార్తని, నిరంతరం హ్యాండ్ శానిటైజర్ వాడితే క్యాన్సర్ రాదని స్పష్టం చేసింది. ప్రజలు దీనిపై ఆందోళన చెందవద్దని కూడా పేర్కొంది. 70% ఆల్కహాల్ ఉన్న శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవడం వల్ల కరోనా సోకొద్దని చెప్పని, సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలను నమ్మొద్దని చెప్పని వెల్లడించింది. కాబట్టి భయాలు వీడి నిశ్చింతగా శానిటైజర్లను వాడండి, కరోనాని తరిమి కొట్టండి. హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించిన 30 సెకండ్లలోనే చేతిలో ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి. బయటకు వెళ్ళినప్పుడు మీ వెంట శానిటైజర్ను తీసుకుని వెళ్ళండి. ఏదైనా వస్తువును ముట్టుకుంటే వెంటనే చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోండి. శానిటైజర్ వాడకం తగ్గించాలి అనుకుంటే ఇంటికి వెళ్ళిన వెంటనే సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులను వివిధ రకాలుగా రుద్దుతూ శుభ్రం చేసుకోండి. శానిటైజర్ వల్ల చేతులు శుభ్రంగా ఉంటాయి, ఎలాంటి హాని కలగదు. కాబట్టి పుకార్లని నమ్మకండి. ఇలాంటి మెసేజ్లు వస్తే తిరిగి వారికే పంపించి ఈ విషయాన్ని తెలియచేయండి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.